హలో అండి, ఈ వీడియోలో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను వేసి దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి మందపాటి అటుకుల్ని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మునిగే వరకు నీళ్లు పోసి మెత్తగా ఉడకనివ్వాలి. అటుకుల్లోని నీరు మొత్తం ఇంకిపోయి అటుకులు బాగా మెత్తగా అయిన తర్వాత పాలు పోసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలాచి పౌడర్, బెల్లం తురుము వేసుకోవాలి. ఒక కప్పు అటుకులు తీసుకుంటే 1/2 కప్పు లేదంటే బాగా తీపి ఇష్టపడే వాళ్ళైతే 3/4 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేశాక బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసాక కూడా మరిగిస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి. వేడి వేడి అటుకుల్లో బెల్లం వేసి బాగా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా బెల్లం కరిగిపోయి మొత్తం బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఈ అటుకుల్లో ఐరన్ కంటెంట్ ఉంటుందండి. ఎవరైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ బలానికి పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది. ఈ అటుకుల్లో అలాగే బెల్లం రెండిటిల్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా లేకపోతే అనీమియా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ పాయసం తినటం వల్ల వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఐరన్ కంటెంట్ తీసుకోవటం వల్ల బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుందండి.